హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం లూకా సువార్త 4వ అధ్యాయం 13, 14 వచనాలు. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మబలంతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసు ప్రభు వారు అరణ్యంలో ఆత్మ ద్వారా కొనిపోబడతారనమాట. పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోబడి ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుంటారనమాట. సో 40 రోజు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఏంటి, అపవాది అంటే సాతాను వచ్చి రకరకాలుగా ఆయనను శోధిస్తారనమాట. సో శోధనలు ఏది కూడా శోధనల్లో ఆయన పడిపోకుండా ఆయన దిగ్విజయంగా అన్నిటినీ జయిస్తారనమాట. అంటే ఆ శోధనలు అనేది ఆయన అసలు ఏది పట్టించుకోకుండా ప్రతిదానికి వాక్య ప్రకారంగా సాతానుకు సమాధానం చెప్తూ ఆయన శోధనలన్నిటినీ జయిస్తారనమాట. సో ఏ విధమైన శోధనలో ఆయన పడిపోడు. సో ఆ తర్వాత ఏంటి, ఇంక అపవాది అంతా ముగించేసిన తర్వాత ఆయన ఆత్మబలంతో ఆయన తిరిగి బయటకు వస్తాడు. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏంటి, ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించాను. అంటే ఏంటి, ఆయన ఇంకా ఏంటి మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు, ఆయన ఇంకా వాక్యం బోధించలేదు, ఆయన ఇంకా అద్భుతాలు ప్రారంభించలేదు. సో ఇవేవి ఇంకా చేయకుండానే ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. సో మనం కూడా ఒక్కొక్కసారి ఫీల్ అవుతుంటాం అనమాట. అంటే ఎవ్వరూ నా పనులను గుర్తించట్లేదు, ఎవ్వరూ నాకు సరిగ్గా గౌరవాన్ని ఇవ్వట్లేదు, నన్ను అందరూ చులకనగా చూస్తున్నారు, నన్ను ఇంకా కొంతమంది కించపరుస్తున్నారు, నాకు ఏ రకంగా వాల్యూ లేదు అని మనలో కొంతమంది ఫీల్ అవుతుండవచ్చు. అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏంటి, యేసుప్రభు వారు ఎప్పుడైతే శోధనలను జయించి ఉపవాస ప్రార్థన ద్వారా శోధనలన్నింటినీ జయించి ఆయన ఆత్మబలంతో ఎప్పుడైతే నింపబడ్డాడో ఆటోమేటిక్గా ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. సో మనం కూడా చేయాల్సింది ఏంటంటే, ఓకే, మనలో ప్రతి ఒక్కరికి రకరకాల బలహీనతలు ఉండవచ్చు. సో కొన్ని పాపాలు చేస్తుండవచ్చు, కొన్ని తప్పులు మనం రిపీటెడ్గా చేస్తుండవచ్చు, మనకు కొన్ని బలహీనతలు ఉండవచ్చు, మనం కొన్ని శోధనల్లో పడిపోతూ ఉండవచ్చు. అయితే మనం ఉపవాస ప్రార్థన ద్వారా వీటన్నిటిని జయించగలిగినట్లయితే ఏంటంటే మనం ఆత్మబలంతో నింపబడతాము, ఆటోమేటిక్గా మనల్ని జనులు గుర్తిస్తారు. సో మనం స్పెషల్గా దాని గురించి కాకుండా మనం ఆత్మబలంతో నింపబడడానికి కనుక ప్రార్థన చేసినట్లయితే ఏంటంటే మనకు కావాల్సినటువంటి పేరు, కీర్తి, ఘనత ఇవన్నీ ఆటోమేటిక్గా దొరుకుతాయి. కాబట్టి మనం ఉపవాస ప్రార్థన ద్వారా మనకు ఏదైతే బలహీనతలు ఉన్నాయో, ఏ శోధనల్లో అయితే మాటికి పడుతున్నామో అవి జయించే విధంగా మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. యేసయ్య, మీరు ఎలాగైతే ఉపవాస ప్రార్థన ద్వారా ఏ శోధనలో పడకుండా ప్రతి శోధనను ఎలాగ జయించి ఆత్మబలంతో నింపబడిన తర్వాత మిమ్మల్ని గురించిన సమాచారం ఎలాగైతే ప్రదేశం అంతటా వ్యాపించిందో మేము కూడా అలాగ ప్రతి శోధనను, ప్రతి బలహీనతను, ప్రతి పాపాన్ని మేము జయించి ప్రతి ఒక్క ఇబ్బందిని మేము జయించి మేము ఆత్మబలంతో నింపబడి మేము మా ప్రదేశంలో ఎందంతటా మా సమాచారం వ్యాపింపబడుటకు సహాయం చేయండి. ఎప్పుడైతే అలాగ మా పేరు వ్యాపింపబడుతుందో మేము మిమ్మల్ని గూర్చి మేము సువార్త ప్రకటించుటకు అందరి కళ్ళ ఎదుట మేము మిమ్మల్ని మహిమపరిచేందుకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.